अभी 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 रे अभी ఏమైంది? ఏం లేదండి, బాబు కనిపించడం లేదు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, సరిగ్గా చూడు. అంతా చూశానండి, ఎక్కడ లేడు. ఎక్కడా లేకపోవటం ఏంటి? మమ్మీ చెప్పకుండా వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాన్రా? ఏంట్రా ఇది? ఏంట్రా ఈ మురికంతా? ఆ బాబీగాడు నన్ను పడేశాడు మమ్మీ. బయటికి వెళ్ళి ఆడొద్దని చెప్తున్నా మళ్ళీ ఎందుకు వెళ్ళారా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది మమ్మీ. బోర్ కొడుతుందని ఆ బాబిగాడితో ఆటలాడి ఎలా మురికి చేసుకున్నావో చూడు. ముందు లోపలికెళ్ళి త్వరగా స్నానం చేసిరా. సరే మమ్మీ. ఏమండి, మీరు కూడా ఫ్రెష్ అప్ అయ్యారండి. అలాగే. అబ్బబ్బబ్బా, వీళ్ళతో వేగలేక చచ్చిపోతున్నాను. ఏరా, నువ్వింకా పడుకోలేదా? నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. రాదురా, ఎందుకు వస్తుంది? రోజు లేటుగా పడుకోవడం, ఉదయం లేటుగా లేవడం బాగా అలవాటైపోయింది నీకు. కనీసం మీరైనా భయం చెప్పండి వీడికి. డాడీ త్వరగా భయం చెప్పు డాడీ. చూసారా వీడి వేళాకోలం? ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి సరిపోయింది, కానీ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతే వీడిలాగే ప్రవర్తిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు శ్వేత? వీడికి సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి నేర్పించాలండి. అభి, నువ్వేం నేర్చుకుంటావో చెప్పు. స్విమ్మింగ్ డాడీ. వద్దు, మాటలు చాలా నేర్చాడు. ఇంకేదైనా ఉంటే చెప్పు. నాకు స్విమ్మింగే కావాలి మమ్మీ. వద్దని చెప్పానా? శ్వేత, వాడిష్టాన్ని కాదనుకో. రేపు ప్రొద్దుటే మంచి స్విమ్మింగ్ పూల్ చూసి కోచింగ్ పంపిద్దాం. థ్యాంక్ యూ డాడీ. సరే, రేపు ప్రొద్దుటే స్విమ్మింగ్కి వెళ్ళాలంటే త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలి కదా. అందుకు అభి అర్జెంటుగా వెళ్ళి పడుకోవాలి కదా మరి. ఓకే డాడీ. చూసారా వాడు ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. వాడికి నేనంటే కొంచెం కూడా లెక్కలేదు. శ్వేత, పిల్లల ఆటలకు అడ్డొస్తే అమ్మను కూడా శత్రువులాగానే చూస్తారు. అంతే తొందరగా మర్చిపోయి ప్రేమగా దగ్గరకొస్తారు. అదే పిల్లల మనస్తత్వం. అబ్బో, ఇవన్నీ మీకు బాగా తెలుసే. పిల్లల మనస్తత్వమే కాదు, భార్యల మనస్తత్వం కూడా బాగా తెలుసు. ఛ, నిజమా? అయితే నా గురించి చెప్పండి. చెప్పాలంటే దగ్గరికి రావాలి. చాలండి, మీ ప్లాన్ ఏంటో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా దూరం జరిగితే ఎలా?
హలో. ఎస్ ఇక్కడ కోచ్ నేనేనండి. నా పేరు మదన్. మీరు? బాబుకు స్విమ్మింగ్ నేర్పించడానికి అడ్మిషన్ తీసుకున్నాం. ఓ, కొత్తగా చేరింది ఈ బాబేనా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమనండి. సరే, ఇంతకీ డ్రెస్ చేంజ్ ఇక్కడ చేసుకోవాలి? అదిగో అక్కడండి. పద వెళ్దాం. థ్యాంక్ యూ అండి. బాబుని మెల్లగా వాటర్లోకి దించండి. ప్రాబ్లం ఏముండదు కదా? సేఫ్టీ బాగానే ఉంటుందిగా ఇక్కడ? 100% సేఫ్టీ ఉంటుందండి. మునిగిపోకుండా ఉండడానికి ట్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటికన్నా ముఖ్యంగా నా కన్ను ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది. మీరేం భయపడకండి. మీరెన్ని చెప్పినా నీళ్ళంటే అమ్మో చాలా భయం. ఏం భయపడక్కర్లేదు. మీ బాబుకి ఏమీ కాదు. ఏది బాబుని పంపించండి. రా రా మెల్లిగా. ఎరా అభి, ఎలా ఉంది స్విమ్మింగ్ పూల్? చాలా బాగుంది డాడీ. నాకైతే బాగా నచ్చింది. ఏంటి శ్వేత, స్విమ్మింగ్ పూల్ గురించి అడగగానే ఫేస్ అదోలా పెట్టావు? అబ్బే ఏం లేదండి. ఏదో ఉందని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అదేంటో చెప్పు. అది కాదండి, ఆ స్విమ్మింగ్ నేర్పే కోచ్ చూపులో కొంచెం తేడాగా ఉన్నాయి. వాడంతా మంచివాడు కాదేమో అనిపిస్తుంది. వాడు మంచివాడైతే ఏంటి, చెడ్డవాడైతే ఏంటి? మనకు కావాల్సింది కోచింగ్. అది పూర్తయితే వాడెవడో మనం ఎవరమో. వాడి గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. సరే, కాస్త పోపై.
శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, శ్వేత గారు, ఏమండి మిమ్మల్ని లేవండి మెల్లిగా. క్షమించండి, మీరు నీళ్ళల్లో పడిపోగానే కంగారుగా నేను కూడా నీళ్ళలోకి దూకి మిమ్మల్ని పట్టుకుని పైకి తీసుకొచ్చాను. ఇలా పొట్టపై నొక్కి మీరు మింగిన వాటర్ అంతా బయటికి కక్కించాను. సమయానికి ఇక్కడ లేడీస్ కూడా ఎవరు లేరు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఏమనుకోకండి. పర్లేదండి. మీ డ్రెస్ మొత్తం తడిచిపోయింది. మీరు ఆ డ్రెస్ చేంజ్ రూమ్కి వెళ్ళి మీ డ్రెస్ని ఆరబెట్టుకోండి. ఎస్, శ్వేత ఫోన్ చేస్తుంది. హలో, నీ ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటో చెప్పు. రేపు ఉదయం నేను నీతో మాట్లాడాలి. నువ్వు మా ఇంటికి వచ్చి. ఓకే. ఎస్. ఏమండి, ఈరోజు అభి ఫ్రెండ్ రోషన్ బర్త్డే. వాళ్ళ అమ్మగారు వచ్చి ఈవినింగ్ పార్టీకి రమ్మని చెప్పారు. మీరు త్వరగా రండి. సరే, అలాగే. బాయ్ మమ్మీ. బాయ్. నువ్వు నన్ను పిలిచే అదృష్టం వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఐఎమ్ సో లక్కీ. Tomorrow I will come to your home.
బాయ్, గుడ్ నైట్ డార్లింగ్. శ్వేత, శ్వేత, వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? శ్వేత, ఈ రోజు నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నీకేం ప్రాబ్లం లేదు కదా? మీరు లేట్గా వస్తే నాకేం ప్రాబ్లం అండి? కరెక్టే, లేటుగా వస్తే ఏం ప్రాబ్లం, త్వరగా వస్తేనే ప్రాబ్లం. ఏంటండి ఏదో మీలో మీరే గునుక్కుంటున్నారు? అలాంటిదేం లేదు. సరే, నేను వెళ్ళొస్తాను. ఏంటి మతను అన్నిసార్లు బెల్లు కొట్టు? మదర్ అంటే ఆ స్విమ్మింగ్ పూల్ కోచే కదా? అవునండి. అంటే నాకు తెలియకుండా వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనమాట. నువ్వు ఇలా చేయడానికి నీకు మనసులా వచ్చిందే పాపిస్తుదానా? భర్తని భార్య మోసం చేయడం అంటే ఆ భార్యకి మంచి కాలం పోయే కాలం వచ్చిందన్నమాట. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావే. చెప్పేయండి, చెప్పేయండి, నన్ను చంపేయండి. నన్ను చంపడమే కరెక్ట్ అండి. నేను బ్రతకడానికి కాదు, కానీ చంపే ముందు నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఆ మదన్ గాడితో నేను ఇష్టపడి అక్రమ సంబంధం పెట్టుకోలేదండి. అసలు ఏం జరిగిందంటే, మీ డ్రెస్ మొత్తం తడిచిపోయింది. మీరు ఆ డ్రెస్ చేంజ్ రూమ్కి వెళ్ళి మీ డ్రెస్ని ఆరబెట్టుకోండి. అభి, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే మమ్మీ. రే, ఏంట్రా ఇది? చూస్తే తెలియడం లేదా? నీ అందమైన అందాలతో నిండిన వీడియోలో చూస్తేనే ఇంత అందంగా ఉంటే ఇక నిజంగా చూస్తే ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలిస్తే పోలీసులకు పట్టిస్తా. మర్యాదగా ఆ మెమరీ కార్డు ఇచ్చేసాయి. వద్దు మేడం, వద్దు, నన్ను పోలీసులకు పట్టించొద్దు. తీసుకోండి మేడం, తీసుకోండి, మెమరీ కార్డు ఇచ్చేస్తాను అని అంటాననుకున్నావా? పోలీసులకి ఫోన్ చేసే లోపలే నీ పరువు మొత్తం
ప్రపంచమంతా ఇంటర్నెట్లో మొబైల్లో చూస్తూ ఉంటుంది. చూపించమంటావా? నేను చెప్పినట్టు వింటే నీ అందాన్ని నేను ఒక్కనే చూస్తాను. కాదు కుదరదు అంటే అందరూ చూస్తారు. ఏది బెటర్? నేను ఒక్కనే చూడటమా, అందరూ చూడటమా? ప్లీజ్ నా జీవితంతో ఆడుకోవద్దు, నన్ను వదిలే. వదిలేస్తాను. ఒకే ఒక్కసారి నీ అందాన్ని అనుభవించి ఆ తర్వాత వదిలేస్తాను. నీ మెమరీ కార్డు కూడా నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఒప్పుకో. ఏమంటావు? సడన్ గా అడిగితే నీకేం చెప్పాలో అర్థం కావట్లేదు కదా? సరే, వెళ్ళి రాత్రంతా బాగా ఆలోచించుకో. నేను నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ విషయం చెప్పలేదనుకో, ఉదయాన్నే ఈ ఎంఎంఎస్ నీ మొగుడి మొబైల్లో, ఇక అందరి మగాళ్ళ మొబైల్స్ లో హ్యాపీగా చూసుకోవచ్చు. అలా బ్లాక్మెయిల్ చేసి నన్ను లొంగ తీసుకున్నాడండి. ఆ తర్వాత అడిగినంత డబ్బు కావాలన్నాడు. అందుకే నేను ఇలా నా ఇంట్లో నేనే దొంగలా మారి వాడికి డబ్బులు ఇచ్చాను. నేను చేసిన పాపానికి సరైన శిక్ష మీ చేతిలో చచ్చిపోవడమే. నన్ను చంపేయండి, చంపేయండి, నన్ను చంపేయండి. శ్వేత, ఇందులో నీ తప్పేం లేదు. తప్పంతా ఆ పాము రూపంలో నా పాపాత్ముడిది. దీనికి ఒక్కటే పరిష్కారం. ఆ పాము కూరలు పీకడమో లేదా పైకి పంపించడమో చెయ్యాలి. చేస్తాను. రెండిట్లో ఏది కరెక్టో వాణ్ణి కలిశాకే తెలుస్తుంది. మదన్ అంటే ఎవరు? ఎస్, నేనే. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎవరు? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నావురా? ఈ రోజు నిన్ను చంపేస్తాను రా. నువ్వింత కోపంగా కొడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆ శ్వేత మొగుడివే అయి ఉంటావు కదా బాస్? అవునరా, ఆ శ్వేత మొగుణ్ణే. నీకు యముణ్ణి కూడా నేనే. మర్యాదగా మెమరీ కార్డ్ ఇచ్చాయి, లేదంటే నీ మర్డర్ మామూలుగా ఉండదు. ఛా, ఇలాంటి భయాలు చిన్న పిల్లలకి చెప్పు, నాకు కాదు. నీలాంటి వాళ్ళని నా లైఫ్ లో ఎంతమందిని చూసుంటాను. నీలాగే చాలా మంది ఆలోచించుకుని వస్తారు, ఆవేశంగా వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత రాజీకి వస్తారు. నువ్వు రాక తప్పదు రాజీకి. ఏమంటావు? ఏంటా రాజీ? నీకు కావలసింది ఆ వీడియో. అది నీకు దక్కాలంటే నాకు కావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వు. నీకు కావాల్సిన వీడియో నువ్వు తీసుకెళ్ళు. సరే, ఎంత కావాలి? 10 లక్షలు. సరే, ఇస్తాను. ఇచ్చాక మళ్ళీ వేషాలు వేయవు కదా? వేషాలు వేయడానికి ఇది వీధి నాటకం కాదు, వీడియో. ఇదంతా చేసింది డబ్బు కోసమే. ఆ డబ్బు వస్తే ఆ వీడియో నీకు ఇచ్చేస్తాను. సరే, ఎక్కడికి రావాలి? కాల్ చేస్తాను, క్యాష్తో రెడీగా ఉండు. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తేడా వచ్చిందో ఏమండి, ఏమైందండి? వాడికి 10 లక్షలు ఇచ్చేసారా? మెమరీ కార్డు ఇచ్చేసాడా? ఇచ్చాడు. ఇంకా వాడితో మనకి ఏ ప్రాబ్లం రాదు.
ఏరా డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు అడిగిన అమౌంట్ ఇచ్చాక ఈ ఎంఎంఎస్ ఏంట్రా? బాస్, నా దగ్గరున్న వీడియో బంగారు బాతు లాంటిది. దాన్ని ఒక్కసారి కూర వండుకుని తినేంత మూర్ఖుని కాదు. అది పెట్టే బంగారు గుడ్లు నాకు జీవితాంతం కావాలి. అంటే నేను చెప్పిందే అర్థమైందనుకుంటాను. యూ బ్లడీ రాస్కెల్, మనీ కోసం మోసం చేయొచ్చురా. మనీ వచ్చాక కూడా మోసం చెయ్యాలని చూస్తే నిన్ను మర్డర్ చేసిన పాపం లేదురా. మర్యాదగా ఆ వీడియో ఇస్తావా ఇవ్వవా? ఇస్తాను. ఇంకో 20 లక్షలు ఇస్తే. ఈసారి నీకిచ్చేది 20 లక్షలు కాదురా, యమలోకానికి ఎంట్రీ టికెట్. నిన్ను చంపకుండా వదలను. చూడు బాస్, చెప్పిన డబ్బిస్తే ఈ వీడియో నీదవుతుంది, లేదంటే అందరిది అవుతుంది. ఆలోచించుకో. ఏమండి, వాడు ఆ మెమరీ కార్డ్ ఇవ్వడండి. నేను చచ్చిపోవడమే బెటర్. నేను చచ్చిపోతాను. శ్వేత, శ్వేత ఆగు. శ్వేత, బాధపడకుండా కూర్చో శ్వేత. చావవలసింది నువ్వు కాదు శ్వేత, ఆ మదన్ కాడు. వాణ్ణి ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. నర్సింగ్, ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తున్నా. చనిపోయింది ఎవరయ్యా? స్విమ్మింగ్ కోచ్ మదన్ సార్. కానిస్టేబుల్స్ సార్, శవాన్ని బయట తీసుకురండి. సార్ ఇతను మదన్ కాదు సార్. మరి మదన్ కాకుండా ఇంకెవరయ్యా? నాకు తెలియదు సార్. కానిస్టేబుల్స్ సార్, ఆ శవాన్ని బయట తీసుకురండి. ఎంత పని జరిగిందండి? అయ్యో భగవంతుడా! ఏమండి, నన్ను అన్యాయం చేసిపోయారు కదండి. ఎవరు చేశారండి? మీ భర్తని ఎవరు వచ్చేసారో మీకు తెలుసా? తెలుసు. నా భర్తను చెప్పింది ఆ మదన్ గాడే. వాణ్ణి వదలొద్దు సార్, వదలొద్దు. మీ భర్తను అతను ఎందుకు చంపుంటాడు? చెప్పమ్మా. చెప్తాను సార్, జరిగింది మొత్తం చెప్తాను. కానిస్టేబుల్స్ సార్. ఈ శవాన్ని పోస్ట్ మార్టం పంపించి ఆ మదన్ ఎక్కడ ఉన్నాడో తీసుకురండి. ఓకే సార్. రేయ్, మదన్ అంటే నువ్వేగా? దిగో, పదరా స్టేషన్కి. పద. చెప్పరా, శ్వేత భర్త కార్తీక్ని ఎందుకు చంపావు చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను శ్వేత భర్తను చంపడం ఏంటి సార్? రాయ్, నీ గురించి మొత్తం నిజం తెలిసిపోయింది. ఇక నిజం చెప్పక తప్పదు. మర్యాదగా చెప్తావా, మా ట్రీట్మెంట్ రుచి చూపించమంటావా? సార్, నేను చెప్పేది నిజమే సార్.
శ్వేత భర్తను చంపింది నేను కాదు సార్. చంపకపోతే మరి నువ్వెందులో తప్పించి తిరుగుతున్నావు? సార్, ఆ శ్వేత భర్త కార్తీక్ నన్ను చంపించడానికి నర్సింగ్ అనే రౌడీతో సుపారీ మాట్లాడాడు సార్. ఈ విషయం ఆ నర్సింగ్ దగ్గర పనిచేసే నా ఫ్రెండ్ వంశీ చెప్పాడు సార్. అందుకే ఎవరికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాను సార్. సార్, నిజంగా సార్, నిజంగా మీరు చెప్పేంత వరకు ఆ శ్వేత భర్త చనిపోయాడని ఆ విషయమే నాకు తెలియదు సార్. శ్వేత భర్త కార్తీక్ని నువ్వు చంపావలేదో మా ఎంక్వైరీలో తెలుస్తుంది. నన్ను నమ్మండి సార్, నిజం సార్. శ్వేతని బ్లాక్మెయిల్ చేసినందుకు నీకు శిక్ష తప్పదు. కానిస్టేబుల్స్ సార్. వీడిని సెల్లో పడేయండి. సార్, సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. కానిస్టేబుల్స్ సార్. పదండి. సార్, శ్వేత గారు, మీ భర్తని ఎవరు చంపారో తెలిసిపోయింది. నా భర్తను చంపింది ఆ మదన్ గాడే అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా సార్. కరెక్టే, ఆ మదనే చంపాడని నువ్వు మాకు చెప్పావు. కానీ చంపింది ఆ మదన్ కాదు, మరెవరు సార్? నీ మాజీ ప్రియుడు. జీవా, ఈ జీవాతో కలిసి నీ భర్తని ఎందుకు చంపావో తెలుసుకోవచ్చా? సైలెన్స్ కాదు, సమాధానం చెప్పు. సార్, నేను చెప్తాను సార్. 8 సంవత్సరాల క్రితం నేను శ్వేత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాను సార్. అలా మేము ప్రేమించుకునేటప్పుడు ఒకరోజు వాడేంటి మనల్ని అలా చూస్తున్నాడు? అతను నా బావా. బావా? ఆ, మరి మన విషయం మీ డాడీకి చెప్తాడేమో. చెప్పని నేనే టైం చూసుకొని చెప్పాలనుకుంటున్నా. వీడి ద్వారా తెలిస్తే అది బెటరే కదా. మీ డాడీ అంటే భయం లేదా నీకు? లేదు, ఎందుకంటే నేను చేసేది తప్పు కాదు కదా. అందులోనూ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తండ్రికి ఆ కూతురి ప్రేమని అర్థం చేసుకునే గొప్ప మనసు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే, సరే సరే, నేను ఇప్పుడే చేస్తాను. నువ్వు శ్వేత బావవు కదా? అవును, అంతేకాదురా, శ్వేతకు కాబోయే మొగుణ్ణి, నీకు యముణ్ణి. ఏంటి నువ్వనేది? శ్వేతను మరిచిపోకపోతే నీకు చావును చూపే యముణ్ణవుతాను అని అంటున్నాను. చా, నిజమా? నువ్వు భయపెట్టేస్తే భయపడిపోయి శ్వేతను మర్చిపోతాను అనుకున్నావా? పిచ్చివాళ్ళు, ప్రేమలో ఉన్నవాళ్ళు ఎవరికి భయపడరని నాకు తెలుసురా. నిన్ను ఎలా భయపెట్టాలో నాకు బాగా తెలుసు. నన్ను భయపెట్టాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలరా. అబ్బచ్చా, చూద్దాం. ఏంటి, నీ తండ్రికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందా? ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసా? నేనే చేయించాను. అసలు స్పాట్లోనే చంపేద్దాం అనుకున్నాను. అలా చంపేస్తే నువ్వు ఇలా భయపడవని చావు అంచుల వరకు మాత్రమే తీసుకెళ్లాను. నువ్వు నేను చెప్పినట్టు వినలేదనుకో, ఈసారి నీ తండ్రితో పాటు నీ తల్లిని కూడా స్పాట్లో చనిపోయేలాగా ఇంకో యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాను. ఏంటి, చేయించమంటావా? వద్దు, అలా చెయ్యొద్దు. ఇంతకీ నేనేం చేయాలో చెప్పు. సింపుల్, శ్వేతను మర్చిపోవాలంతే.
వెంటనే ఈ సిమ్ కార్డు అడ్రస్ అన్నీ చేంజ్ చేసేయి. నువ్వెక్కడున్నావో కూడా తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి. కాదని మళ్ళీ కనపడ్డావో నిన్ను ఎంతగానో ప్రేమించిన నీ తల్లిదండ్రులు నీ ప్రేమకు బలి కావాల్సి వస్తుంది. ప్రియురాలి ప్రేమ కావాలో తల్లిదండ్రుల ప్రేమ కావాలో బాగా ఆలోచించుకో. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా తల్లిదండ్రులు ఏం చెయ్యొద్దు. ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా 8 సంవత్సరాలు శ్వేతకి దూరంగా బతికిన నేను నా తల్లిదండ్రులు చనిపోయాక ఒంటరితనం ఎక్కువైపోయింది. ఆ ఒంటరితనంతో శ్వేతకు చెప్పకుండా పారిపోయిన నా పిరికితనం నన్ను పదే పదే వేధించసాగింది. చనిపోవాలనే ఆలోచన వచ్చిన నేను చివరిసారిగా ఒక్కసారి శ్వేతను చూద్దామని బయలుదేరాను. ఆ రోజు తిరిగి పందా ప్రేమించి తీరా మా డాడీని పెళ్లి కొప్పించే సమయానికి కనిపించకుండా పారిపోయావు కదరా. నీ కబుర్లు విని నీతో జీవితానికి ఎన్నో కలలు కన్నాను, కానీ నువ్వు నాకు కన్నీళ్లు మిగిల్చావు కదరా. కొట్టు శ్వేత, కొట్టు, ఇంకా కొట్టు. నువ్విలా కొడుతుంటే నా బరువు తగ్గి మనసు హాయిగా ఉంటుంది. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ సమయంలో నన్ను ఓదార్చడానికి నా తల్లిదండ్రులు కూడా లేరు. ఒంటరివాడిని అయిపోయాను శ్వేత. ఈ ఒంటరితనం కన్నా చావడమే మంచిదనిపించింది. చివరిసారిగా ఒక్కసారి నిన్ను చూడాలనిపించి వచ్చాను. జీవా, నిన్ను నా నుంచి దూరం చేసి ఇంత నరకయాతన పెట్టింది నా భర్తే. చిచి, అలాంటి వాడు నా భర్త అని చెప్పుకోవడానికి అసహ్యమేస్తుంది. పారిపోయినా నీ ప్రేమలో నిజాయితీ ఉంది, నిజముంది. ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్న నా భర్త ప్రేమలో అబద్ధం ఉంది. నిన్ను మర్చిపోయానని నా మనసు చంపుకొని బ్రతుకుతున్నానని, నిన్ను పూర్తిగా మర్చిపోలేదని నిన్ను చూసాకే అర్థమవుతుంది జీవా. స్టిల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జీవా. ఐ లవ్ యూ జీవా. ఐ లవ్ యూ టూ శ్వేత. జీవా, నీతో విషయం చెప్పాలి. బాబుకు స్విమ్మింగ్ నేర్పించడానికి చేర్పించిన ప్లేస్లో ఆ స్విమ్మింగ్ కోచ్ నా వైపు అదోలా చూస్తున్నాడు. వాడి చూపుల్ని బట్టి నేనంటే వాడు పిచ్చోడైపోతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే జీవా. ఏ, ఎందుకు? ఎందుకంటే నీ మొగుడిని అడ్డు తప్పించే అవకాశం ఇప్పుడొచ్చింది. నువ్వు అనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ స్విమ్మింగ్ కోచ్ నీ అందానికి బానిసై నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడంటే ఆ కోచ్ని నీ భర్త ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి సందర్భంలో నీ భర్తను మనం అడ్డు తొలగించి ఆ నేరం ఆ కోచ్ మీద వేసి మనం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. నేను చెప్పినట్టు చెయ్యి. యూ బ్లడీ రాస్కెల్, మనీ కోసం మోసం చేయొచ్చురా. కానీ మనీ వచ్చాక కూడా మోసం చేయాలని చూసే నిన్ను మర్డర్ చేసిన పాపం లేదురా. నర్సింగ్, ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తున్నాను. శ్వేత, చెప్పు శ్వేత. జీవా, నా భర్త ఆవేశంతో మదన్ని చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడు. నిజమా? రాణి, ఆ మదన్ని చంపడానికి రానివ్వు. ఇంతకన్నా మంచి సమయం మళ్ళీ మళ్ళీ వెతికినా రాదు నీ భర్తని అడ్డు తప్పించడానికి. మదన్ని చంపడానికి
నర్సింగ్తో బయలుదేరిన కార్తీక్ అక్కడ మదన్ కనిపించకపోయేసరికి వాణ్ణి వెతుక్కుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అన్నా అటు చూడు, వాడు ఇటువైపే వస్తున్నాడు. ఒకప్పుడు నా తల్లిదండ్రుల్ని అడ్డు పెట్టుకుని శ్వేతని నా నుండి దూరం చేశావు. ఇప్పుడు శ్వేతకి నిజం తెలిసి నాకు దగ్గరైపోయిందిరా. మా ఇద్దరికి అడ్డుగా ఉన్న నిన్ను లేపేస్తే మేమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. మా అదృష్టం కొద్దీ ఆ కోచ్ మదన్ గాడు మాకు పావులా ఉపయోగపడ్డాడు. ఇప్పుడు నిన్ను నేను చంపిన ఆ హత్యా నేరం వాడి మీదకే పోతుంది. నేను శ్వేతతో హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? ఛే, నువ్వు కంటున్న కళ చాలా బాగుందిరా. నీ కళ నిజం కావాలంటే నువ్వు బ్రతికుండాలి కదా. నర్సింగ్, అన్నా వాణ్ణి చంపేరా. నర్సింగ్, ఏంట్రా ఇది? నన్ను వదిలి. ఇప్పుడు వాడు నీ మనిషి కాదురా, నా మనిషి. నీకంటే ఎక్కువ డబ్బులిచ్చి కొనుక్కున్నాను. అన్నా, ఈ శవాన్ని ఏం చేద్దామన్నా? ఆ మదన్ గాడి స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం రా. సరే అన్నా. అప్పుడు పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు, మనం సేఫ్ అవుతాం. సరే అన్నా. ఆ విధంగా కార్తీక్ని చంపి ఆ అనుమానం మదన్ పైకి వచ్చేలాగా మేము ప్లాన్ చేశాం సార్. ప్లాన్ బాగానే వేశారు, కానీ ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా పోలీసులు దొరికిపోతామని తెలుసుకోలేకపోయారు. కార్తీక్ కాల్ లిస్ట్తో పాటు మీ కాల్ లిస్ట్ కూడా ట్రేస్ చేశాం. జీవా, శ్వేతకి నీ నెంబర్ నుండి ఎక్కువ కాల్స్ వచ్చాయి. ఎందుకైనా మంచిదని నీ నెంబర్ కాల్ లిస్ట్ కూడా ట్రేస్ చేస్తే ఆ నర్సింగ్ గారి నెంబర్కి నువ్వు ఎక్కువసారి కాల్ చేశావని మాకు కనబడింది. వాడిని పట్టుకుని విచారిస్తే జరిగిందంతా చెప్పాడు. కానిస్టేబుల్ సార్, వీళ్ళని జీప్ ఎక్కించండి. అలాగే సార్. పద పద. హత్య చేసేటప్పుడు హంతకుడు ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా తెలివిగా హత్య చేశామని అపోహపడుతూ మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని అనుకుంటూ ఉంటారు. కానీ పోలీసులు హత్య జరిగినప్పుడు ఎన్నో కోణాల్లో విచారించి హంతకులను పట్టుకుంటారు. సో నేరస్తులారా, బీ కేర్ఫుల్. మీరు మా చేతుల్లోంచి తప్పించుకోలేరు. జై హింద్.